న్యూస్ కి స్వాగతం. భానుడి భగభగలకు మనుషులతో పాటు జంతువులు పక్షులు తట్టుకోలేకపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం ఎండ వడగాలులు తీవ్ర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావాలంటే జంకుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువై జిల్లా అంతటా పగటిపూట నిప్పుల కొలిమిలా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపం మరింత పెరిగింది. ఫిబ్రవరి చివరి నుంచి ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. ప్రతిరోజు 30 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండుటెండలతో బెంబెలెత్తిపోయి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు భానుడి ప్రచండ రూపంతో పాటు గాలి లేక వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి ప్రతాపంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనుల్లో ఉన్నవాళ్లు ప్రయాణం చేయాలంటే హడలిపోతున్నారు. ప్రయాణ సమయంలో వడగాలికి బీతిల్లిపోతున్నారు. ఫ్యాన్లు ఏసీల కింద కూర్చున్న ఫలితం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్న ఉక్కపోత చెమటలతో వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడికి బయటకు వచ్చిన ప్రజలు సేద తీర్చుకోవడానికి శీతల పానీయాల వైపు చూస్తుండటంతో కూల్ డ్రింక్స్, జ్యూసులు, కొబ్బరి బోండాలు, తాటి ముంజాలకు డిమాండ్ బాగా పెరిగింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగుంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడైనా తాగుంటి సమస్య తలెత్తితే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం కలెక్టరేట్ లోని 25వ నంబర్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా తాగుడు సమస్య తలెత్తితే ప్రజలు వెంటనే 9908712421 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఈ మానిటరింగ్ సెల్ నేటి నుంచి జూన్ 30 వరకు నిరంతరాయంగా సేవలు అందిస్తుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేసి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. భవిష్యత్తులో ఈ ఆలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. తావి మండలం సంతాయిపేట గ్రామంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నో ప్రత్యేకలున్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ఆలయం గురించి ప్రస్తావించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ఫలించి ప్రభుత్వం 1,80,00,000 నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్థానిక నాయుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ ను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు తీసుకువచ్చి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక తెచ్చి ఇవాళ ఈరోజు ఆర్థిక పరిస్థితి లేదు, గుళ్ళకి పైసలు ఇస్తలేదు గవర్నమెంట్, అయినా కానీ 1,80,00,000తో వచ్చినందుకు నేను నిజంగా అందరికీ ఆ పరమేశ్వర కృప మనకు ఉండాలని సంతాయిపేటలో ఈరోజు ఆదర్శ గ్రామం తీసుకొని 150 ఇళ్ళు మనం సెలెక్ట్ చేస్తే సుమారు 40 ఇళ్ళు తక్కువ చెప్తా ఉన్నాం, 40 ఇళ్ళు అయినాయి. మరి మహిళలకు లేడీస్కి ఇలా డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు చెట్ల కింద కూర్చుంటూ లేదు భవనాలు లేవు వాళ్ళకు. చాలా గ్రామాల్లో నన్ను పోయినప్పుడు అడిగి సంతాయపేటకి వచ్చినప్పుడు అడిగి ఇవాళ 10 లక్షలు కూడా మహిళా భవనం పోయినాం, ఇప్పుడే కూడా కొబ్బరికాయ కొట్టినాం. మరి 10 లక్షలతో పోచమ్మ గుడికి కూడా ఇలా సీసీ రోడ్ పడుతున్నాం, అలానే నీళ్ళు పడుతున్నారు, సీసీ రోడ్ వేసినాం. 25 లక్షలు పెట్టి మళ్ళీ సీసీ రోడ్ ఇచ్చినాం. రేషన్ కార్డులు వచ్చినాయి. మత్తడి కూడా గడ్డగూడి మత్తడి కూడా 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినాం. మరి ఈరోజు ఒకప్పుడు సంతాపేటకు వస్తే అన్ని పార్టీలు కనిపించేది, నేను వస్తే అన్ని కొత్తగా కొత్త సీడీ తయారవుతున్నది. సంతాపేట 7 చూసిన 40 ఏళ్ళు, 7 చూసిన 20 ఏళ్ళు కొత్తవి కడుతున్నారు. మరి ఈ ప్రాంతానికి నిజంగా మరి కొన్ని రోజుల సంవత్సరం లోపల మరి గుడి కూడా అన్ని కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ దీనివల్ల ఇంకోటి కూడా మన సర్పంచ్ మన నాయకులందరూ అడిగారు, గ్రామ పంచాయతీ కూడా కావాలి సార్, ఊరిపోయిందని చెప్పారు. గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ చేపిస్తా. మొన్న మీకు చుట్టాలుండేది పక్క కాన్స్టిట్యూన్స్ వల్ల మీరు తెలుసుకోండి, ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద సుమారు 50 కోట్లు తీసుకొచ్చిన ఎల్లారెడ్డికి. ఇవాళ ప్రతి గ్రామంలో 20-30 లక్షల వర్కులు పోతున్నాయి, ప్రతి గ్రామంలో జీపీ బిల్డింగ్లు పోతున్నాయి, అంగన్వాడీ కేంద్రాలు కడుతున్నాం. ఇవాళ మహిళలకు వాళ్ళు చాలా గ్రామాలలో మీటింగ్లు పెట్టుకోవాలంటే వాళ్ళు చేతి కింద కూర్చుంటూ అంగన్వాడీ బిల్డింగ్లో కూర్చుంటూ మీటింగ్లు పెట్టుకుంటుండే, ఫైల్స్ ఉంటే కాగితాలు చచ్చిపోయింది. మరి ఈరోజు సుమారు మొత్తం కాన్ఫరెన్స్ లా 134 గ్రామాలకు ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున పంపించిన. ఇలా అన్ని గ్రామాల మహిళా భవనాలు అవుతున్నాయి. తారవాయిల మొన్న నేను వచ్చినప్పుడు శబరిమాత అంటే మనకి చుట్టుపక్కల ప్రాంతంలో అమ్మదిలో ఎవరు లేరు, ఈ ప్రాంతంలో శబరిమాత భక్తులు చాలా మంది ఉన్నారు. నేను కూడా శబరిమాత భక్తులు చిన్నప్పుడు. మరి శబరిమాత కూడా ఆ రోజు వచ్చిన రోజు పండుగ రోజు కూడా నేను మాటించిన 20 లక్షల నుంచి 15 నుంచి 20 లక్షలు ఇస్తా అని చెప్పిన ఇలా 20 లక్షలు కూడా శాంక్షన్ చేసినాం. ఇలా గుట్టపై కూడా సీసీ రోడ్ వేస్తున్నాం. ఇలా తాడవేళ కస్తూర్బా సిద్ధలగుట్ట అనేది మీకు తెలియదు, అది కాదు, కృష్ణా బ్రహ్మాజవాడ దగ్గర సిద్ధలగుట్ట ఉంటుంది. కస్తూర్బా సిద్ధలగుట్ట కూడా ఇస్తామని చెప్పినాం. ఇలా 10 లక్షలు కూడా శాంక్షన్ చేసినాం. సిద్ధలగుట్ట కూడా సీసీ రోడ్ వేస్తున్నాం. కస్తూర్బా స్కూల్ ఉన్నది తాడవేళ, మరి కస్తూరు 20 లక్షలు పెట్టి అక్కడ కూడా సీసీ రోడ్ ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎల్లారెడ్డిలో ఎప్పటి నుంచో జరగాల్సిన అభివృద్ధి ఇది ముందుకు పోతా ఉంది. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పరమశివుని అనుగ్రహం మనకు ఉంటుందని. 2 రోజుల క్రితం కామారెడ్డి మండలం రాఘవపూర్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్ షాపు నిర్వహణకు టెండర్ వేశారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం తప్పని స్థానికులు నిరూపించారు. అక్రమ మద్యం విక్రయాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ ఎడ్ల వినీల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో అక్రమ మద్యం విక్రయాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
తీర్మానాన్ని వ్యతిరేకించి ఎవరైనా మద్యం విక్రయించిన 50,000, మద్యం సేవించిన వారికి 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. సందర్భంగా సర్పంచ్ వెన్నెల మాట్లాడుతూ గ్రామంలో యువత రోజువారీ కోయిలు మద్యం తాగి అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. యువత చెడు మార్గం వైపు మళ్లకుండా ఈ తీర్మానం చేయడం జరిగిందన్నారు. బుధవారం నుంచి ఈ తీర్మానం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత తీర్మానం కాపీలను తహసీల్దార్, పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఏవో ఇట్లా తీర్మానం చేసినామని చెప్తా జస్ట్ అంతే. చూడకుండా మీరు రాఘవపూర్ గ్రామ సర్పంచ్ మండల్ జిల్లా కామారెడ్డి. మద్యానికి అలవాటై యువత చెడిపోతున్నారనే విషయాన్ని తెలుసుకొని మేము మద్యపానాన్ని నిషేధించుదామని రాఘవపూర్ గ్రామంలో మద్యపాన నిషేధం చేద్దామనేసి గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించడం అయినది. తీర్మానం ఏమి? మద్యం మండల్ జిల్లా కామారెడ్డి. మేము రాఘవపూర్ గ్రామంలో మద్యపానం నిషేధించడం కోసం చర్చ పెట్టడం జరిగింది. చిన్నలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ మద్యపాన నిషేధం గురించి 2 days బ్యాక్ సండే నాడు ఆల్రెడీ మీటింగ్ పెట్టాము. ఈరోజు దాని గురించి మళ్ళీ ప్రత్యేక సమావేశం పెట్టడం జరిగింది. దీనికోసం ఇప్పుడు అమ్మిన వారికి ఏంటంటే మద్యం విక్రయిస్తే వాళ్ళకి 50,000 జరిమానా అన్నట్టు రాసుకున్నాము. ఎవరు విక్రయిస్తే వాళ్ళకి 50,000 జరిమానా అండ్ మన వారికి కానీ 50,000 జరిమానా. ఇది అందరికీ సర్పంచ్ సమక్షంలో, అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో రాసుకున్నాం ఒప్పంద పత్రం. ఇది అందరికీ ఏఎస్పీ గారికి అండ్ ఎస్ఐ గారికి, ఎక్సైజ్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అందరికీ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాము. దీనికి అందరు కట్టుబడి ఉంటారని. బెల్ట్ షాప్ 3 బెల్ట్ షాప్లు ఉండడం జరిగింది. మార్నింగ్ టైంలో ఎవరు ఉండగా షాప్ దగ్గరికి వెళ్తూ తాగడం అదే అలవాటు అయిపోయింది. మద్యపానం నిషేధిస్తే దాన్ని బట్టి ఇంట్లో అందరికీ కుటుంబాల్లో మంచి సంతోషాలు ఉంటాయని చెప్పి దానికోసం మద్యపానం. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు, ఎండి, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమ
బాగుపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ పట్టణాల్లో నేరాల నియంత్రణ, భద్రత కోసం ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా పెంచారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆధునిక కెమెరాలతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, దొంగతనాలను పోలీసులు గుర్తిస్తున్నారు. అత్యాధునిక ANPR కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ చాలన్లు విధిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, తాడ్కోల్ చౌరస్తాలలో పోలీసులు సీసీ కెమెరాలు బిగించారు. సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ కార్యాలయ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై అక్కడి నుండి పోలీసులు గమనిస్తూ ఫైన్ వేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిందే. 4 వీలర్స్ నడిపే వాళ్ళు బెల్ట్ నిబంధన పాటించాల్సిందే. లేకపోతే కంట్రోల్ రూమ్ లో కూర్చున్న పోలీసులు జరిమానా విధించి ఆ సందేశాన్ని ఫోన్ కు పంపిస్తున్నారు. సిగ్నల్ వద్ద ట్రాఫిక్ సిబ్బంది ఎవరు లేరుగా ఫైన్ ఎలా పడిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి నుండైనా తప్పనిసరిగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మీరు సంపాదించే దానిలో ఎక్కువ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించడం ప్రజలకి సురక్షితమని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో చిన్న చిన్న పనుల నిమిత్తం పలుమార్లు సిగ్నల్ వద్ద నుండి జనం తిరుగుతున్నారు. రోజు ట్రాఫిక్ జరిమానాలు పడుతుండటంతో స్థానిక వాహనదారులు అయోమయం చెందుతున్నారు. సీసీ కెమెరాలు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే పట్టణ శివార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం మంచిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాలను పట్టణ శివార్లో ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నాన్ లోకల్ మాది లోకల్ ఇంటికి పోయి వచ్చేదాకా 4 డైలీ 250 ఫైన్ పడాటుంది. మేము చేసే హోటల్లో పని 400 కైకిలో పని చేస్తాం సార్. అట్లా ఇక డైలీ 250 ఫైన్ పడ్డాక మేము 150 తోటి ఏం బతకాలి, ఏం చేయాలా? నడి ఊర్లో కెమెరాలు పెడితే ఎట్లా? ఊర్ల నుంచి కెమెరాలు తీసేయాలని కోరుకుంటున్నాం.
ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మానిటరింగ్ చేయడానికి స్వయంగా రావడం జరిగింది. సో టౌన్ లిమిట్స్లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాము. దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు మెసేజ్ చలాన్ జనరేట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఒక 6 సిబ్బందితో కూడా ట్రాఫిక్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసినాము. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని 12 మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ప్రాపర్ రెగ్యులేటెడ్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఎన్షూర్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నో ఇందులో వర్క్ ప్రాసెస్ స్టార్ట్ మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడ ఇంకొంత బులాట్స్ తోటి కూడా కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.